నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలన్న పోలీసులు. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద నవహారతుల్ని పునరుద్దరిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి. సీఎం ఆదేశాలతో పవిత్ర సంగమాన్ని పరిశీలించిన మంత్రుల బృందం దసరా ఉత్సవాల నాటికి పవిత్ర సంగమం వద్ద నవహారతులు సిద్దం చేస్తామని హామీ. నగరంలో హరిఘర్ తిరంగా జాతీయ జెండా ర్యాలీ పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావులు. ప్రతి ఇంటిపై జెండా ఆవిష్కరించాలని పలువురు నేతల వెల్లడి. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్ సీఐడీ జప్తులో ఉన్న భూముల్ని కొనుగోలు చేసి విక్రయించినట్లు ఆరోపణ. విద్యాశాఖపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తగ్గిపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పడిపోయిన విధానాన్ని అధికారులకు వివరించారు. ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా వైకాపా ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేసిందో నివేదించారు. 2014 నుంచి 2019 మధ్య ఉన్న ఉత్తమ విధానాలను ఆ ప్రభుత్వం పక్కన పెట్టిందని తెలిపారు. అప్పటి పరిస్థితుల్ని పూర్తిగా మార్చివేసి పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రమాణాలను పెంచడానికి తీసుకుంటున్న చర్యల్ని మంత్రి లోకేష్ వివరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీహరికోటకు చేరుకున్నారు. షార్లో నిర్వహించనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. కుమార్తె ఆధ్యతతో కలిసి ఆయన శ్రీహరికోటకొచ్చారు. షార్లో హెలీప్యాడ్ వద్ద అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తొలుత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీహరికోటకు వచ్చారు. 25వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బారికి ప్రజల వినతులు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. సమస్యల్ని స్వయంగా పరిశీలించి లోకేష్ సత్వర పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బారికి 25వ రోజు వినతులు వెల్లువెత్తాయి. ఉండవల్లిలోని నివాసంలో జరిగే ప్రజా దర్బారికి మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంత్రిని నేరుగా కలిసి తమ సమస్యల్ని విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి నారా లోకేష్ సత్వర పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామంలోని జామాయిల్ తోట ప్రాంతంలో 300 మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణంతో పాటు డ్రైనేజీ సదుపాయం కల్పించాలని పి సంపత్ కుమార్ నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తనకి ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన తిరువేదుల నాగశ్రావణి కోరారు. రోడ్డు ప్రమాదంలో తన కుమారుడు మృతి చెందాడని, ప్రమాద బీమా చెల్లింపుల్లో ఎదురవుతున్న ఇబ్బందుల్ని తొలగించాలని దుగ్గిరాలకు చెందిన ఎస్ దుర్గా మల్లేశ్వరి విజ్ఞప్తి చేశారు. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్య సాయం అందించడంతో పాటు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని, మంగళగిరికి చెందిన మహమ్మద్ అబ్దుల్ తన కుమారుడు మృతి చెందాడని, ప్రమాద బీమా చెల్లింపులో ఎదురవుతున్న ఇబ్బందుల్ని తొలగించాలని దుగ్గిరాలకు చెందిన ఎస్ దుర్గా మల్లేశ్వరి విజ్ఞప్తి చేశారు. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న తన కుమార్తెకి వైద్య సాయం అందించడంతో పాటు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన మహమ్మద్ అబ్దుల్ ముజీబ్ విజ్ఞప్తి చేశారు. అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న తనకు ఎలాంటి ఆధారం లేదని, ఇల్లు మంజూరు చేయాలని పొలకంపాడుకు చెందిన మేక నారాయణమ్మ కోరారు. ఆయన ఈ విజ్ఞప్తుల్ని పరిశీలించి అండగా ఉంటానని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపై జాతీయ జెండా అనే నినాదంతో హరిఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తెలిపారు. మన జాతీయ భావాన్ని నలుదిశలా విస్తరించాలని, దేశ విదేశాల్లో సైతం జాతీయ భావాన్ని పెంపొందించాలని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాని తమ ఇళ్లపై ఆవిష్కరించుకోవాలని ఆమె కోరారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులలో దేశభక్తిని, జాతీయ భావాన్ని నింపేందుకు జాతీయ జెండాలతో ర్యాలీ, అలాగే ప్రతి ఇంటిపై జాతీయ జెండా అనే నినాదంతో మంగళవారం ఏలూరు రోడ్లోని అప్సరా టాకీ సెంటర్ వద్ద నుంచి చుట్టుకుంట సెంటర్ వరకు, దుర్గాపురంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు హరిఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి నియోజకవర్గ పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు, విశాఖ ఉత్తరం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి, బోండా ఉమ మాట్లాడారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు మన జాతీయ జెండాని మన ఇంటి మీద ఆవిష్కరించుకోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇది ఒక పార్టీ కార్యక్రమం కాదని, ఇది దేశ కార్యక్రమమని వ్యాఖ్యానించారు. మన స్వాతంత్ర దినోత్సవాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కాలేజీల విద్యార్థులు
భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వందలాదిగా పాల్గొని జయప్రదం చేశారు. రాబోయే తరంలో కూడా జాతీయ భావాన్ని పెంపొందించాలి అనేటువంటి ఆలోచనతోటి పెద్ద సంఖ్యలో చిన్నపిల్లల్ని కలుపుకునే కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఈ సంవత్సరం మనం పెట్టుకున్నటువంటి కార్యక్రమం. దాంట్లో భాగంగానే మరి స్కూల్ పిల్లల్ని కూడా కలుపుకుని ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది కేవలం ఒక పార్టీ కార్యక్రమం కాదు, దేశానికి సంబంధించినటువంటి కార్యక్రమం. ఇది మీ మాధ్యమంగా మేము ప్రజలకి చేసేటువంటి విజ్ఞప్తి, ఆగస్టు 15వ తారీఖున ఇవాళ మనం చూస్తున్నాం బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి గొడవలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారి మనకున్నటువంటి ఐకమత్యాన్ని మనం జాతీయ స్థాయిలో కాకుండా ప్రపంచానికి తెలియవలసినటువంటి బాధ్యత ఇవాళ ప్రతి ఒక్కరి మీద ఉంది. కనుక అందరికీ చేసేటువంటి అభ్యర్థన 15వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా మన ఇళ్ల మీద మన జాతీయ జెండాని ఆవిష్కరించుకునే విధంగా మనం కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి చేసినటువంటి అభ్యర్థన. నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము కలవటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇవాళ మరి వారు కూడా మనకి ఇక్కడికి రావడానికి కూడా దీనికి ఒక నిదర్శనంగా నేను భావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ జాతీయ జెండాని ఆవిష్కరించుకునే దిశగా అడుగులు వేయాలని. అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ జాతీయ స్ఫూర్తిని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశమంతా కూడా 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలి. ఇవాళ ప్రత్యేకంగా మన రాష్ట్రం చేసుకున్న అదృష్టం ఏంటంటే మన రాష్ట్రం, మన జిల్లా ఆ జాతీయ జెండా రూపకర్త పెంగళ వెంకయ్య గారు మన జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఆయన్ని వాళ్ళ మననం చేసుకుంటూ ప్రతి ఇంటి మీద కూడా జాతీయ స్థాయిలో ప్రతి ఇంటి మీద కూడా ఎగరేయాలి. అలాగే మన రాష్ట్రంలో, మన కృష్ణా జిల్లాలో, మన ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఇంటి మీద కూడా ఆ జాతీయ భావాల్ని, ఏ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించి ఇవాళ స్వతంత్రాన్ని మనకు అందించినటువంటి మహానుభావుల కళా స్ఫూర్తిని ఒక్కసారి భావితరాలు వారికి గుర్తించే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపుని మరి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, బీజేపీ నాయకులతో కలిసి కూటమి అందరూ కూడా వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి పిల్లలతో జెండాల్ని తీసుకొని పెద్ద బహిరంగ ఊరేగింపుగా వేలాది మంది పిల్లలతో ముందుకెళ్తా ఉన్నాం. ఇది మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తామని, ఇలాంటి మంచి పిలుపునిచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పోలీసులు చెప్పారు. సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం మంగళగిరి డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని తెలిపారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కేసులో ఉదయం జోగి రమేష్ తనయుడు రాజీవ్ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మరొక వైపు జోగి రమేష్ కి విచారణకు హాజరు కావాలని నోటీసులు వచ్చాయి. వైసీపీ హయాంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై జోగి రమేష్ దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి మంగళగిరి పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి వర్యులు సత్తెనపల్లి శాసనసభ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ జన్మదినం సందర్భంగా వారి స్వగృహానందు మర్యాదపూర్వకంగా కలుసుకుని వారికి మొక్కను బహుకరించి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న గల్లా మాధవి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఏపీ ఐఐసీ భవనంలో వైద్య శాఖకు సంబంధించిన రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శాఖ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ఇన్ అవుట్ పేషెంట్లను వారికి గతంలో ఉన్న దానికంటే మెరుగైన వైద్యం అందించేందుకు తీసుకోవాల్సిన పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖలో పలు కీలక అంశాలపై వాటి పురోగతులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా వారసత్వంగా వచ్చిన సమస్యలు చాలా సమస్యలు. ఉదాహరణకి ప్రైమరీ హెల్త్లో, సెకండరీ హెల్త్, టెర్షరీ హెల్త్లో 11,000 డాక్టర్లు ఉండాల్సి ఉండగా 25% డాక్టర్ల కొరత ఉంది. అనేక చోట్ల చాలా ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రులైన కాకినాడ, రాజమండ్రి లాంటి చోట ఎప్పుడో 60 ఏళ్ల క్రితం, 70 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు అది కూలిపోయే డిలాక్టెడ్ స్టేట్లో ఉన్నాయి. వాటి నిర్వహణ లేని విషయం కూడా ఈ సందర్భంగా బయటకు వచ్చింది. 5 సంవత్సరాలుగా ఈ నిర్వహణ గురించి ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చిన్న చిన్న విషయాలు, సైనేజీలు లేకపోవడం, లేదా శానిటేషన్ పూర్తిగా సరిగా లేకపోవడం, చాలా చోట్ల బాత్రూములు లేకపోవడం, బాత్రూంలో తలుపులు లేకపోవడం, ఇలాంటి చాలా చిన్న చిన్న విషయాలు కూడా ఈ సందర్భంగా దృష్టికి వచ్చింది. అనేక ఆసుపత్రుల్లో కానీ, కళాశాలల్లో కానీ నీటి ఇబ్బంది, మంచినీటి ఇబ్బంది ఉంది. దానికి విజయవాడ, కాకినాడ, ముఖ్యమంత్రి గారి గతంలో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కడపలో కూడా మంచినీటి సరఫరా 2 రోజులకు ఒకసారి జరుగుతూ ఉందని, ఫ్లోరైడ్ కంటెంట్ ఉందని, ఆసుపత్రుల్లో ఉంటున్న బోర్లు పనిచేయట్లేదని, వాటి నిర్వహణ లేదనే విషయాలు కూడా బయటికి రావడం జరిగింది. కడప రిమ్స్లో అయితే ఊరికి చాలా దూరంగా ఉండడం వల్ల వెళ్తున్న ప్రజలు, రోగగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆటోలో వెళ్ళడానికి 300 రూపాయలు, 400 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే పేదల మీద భారం పడుతుంది. వాటికి ప్రభుత్వం ఆలోచించి సిఎస్ఆర్ కింద కానీ ఇతరత్ర మార్గాల ద్వారా లేదా ప్రభుత్వ పరంగా అయినా బస్సులు ఏర్పాటు చేసేయాల్సిన అవసరం ఉండేది. కానీ ఎందుకు మరి అటువంటి చిన్న విషయాలని కూడా గత ప్రభుత్వం ఆలోచించలేదో అర్థం కావట్లేదు. చిన్న చిన్న విషయాలు. అదేవిధంగా చాలా చోట్ల సిబ్బంది కొరత, ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు, అదేవిధంగా వాళ్ళలో అవినీతి, చిన్న కింద స్థాయిలో జరుగుతున్న అవినీతి, పేషెంట్లకు స్ట్రెచర్లు లేకపోవడం, స్ట్రెచర్లు ఉంటే తీసుకెళ్ళడానికి సిబ్బంది లేకపోవడం, సిబ్బంది ఉంటే చేతులు తడిపెట్టే కానీ ముందుకెళ్ళలేని పరిస్థితి కూడా, ఇట్లాంటి విషయాలు కూడా మాట్లాడడం జరుగుతాం. అదేవిధంగా వెంటిలేటర్స్, కాకినాడ లాంటి చోట వెంటిలేటర్స్ కొడతా ఉంది. అంటే ఒక పేషెంట్ ఏదైతే కానీ రెండో పేషెంట్ తీసుకురాలేని పరిస్థితి అక్కడ ఉందంటే ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదనే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆలోచన విమర్శల్లో పోవట్లేదు, కానీ ఏ రకంగా వీటిని మెరుగుపరచవచ్చు పరిస్థితుల్ని గత గుణపాఠాల నుంచి. మంగళగిరి టిట్కో నివాసాల్లో తనిఖీలు చేసిన విజిలెన్స్ అధికారులు అక్రమంగా ఇల్లు కేటాయించారనే అభియోగంపై విచారణ చేస్తున్న అధికారులు. ఆంధ్ర కూడా హైదరాబాద్ విజయసింగ్ అడిగినాం. అందరూ ఇక్కడ ఎంతవరకు ఇబ్బందిగా ఉన్నాయి కదా, మీరు ప్లాన్ చేయండి. మంచి ప్లేస్ ఇద్దాం, కడతాం. బిల్డింగ్ కడతాం తొందరగా.
వైఎస్ఆర్సీపీ నేతలపై చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు పథకాలు అమలు చేయకుండా వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ భూములు జోగి రమేష్ కుమారుడు కొన్న భూములకి దగ్గరలో లేవని తెలిపారు. 2022లో పేపర్ ప్రకటన జోగి రమేష్ ఇచ్చారు. ఆయన దగ్గర స్థలం కొనేటప్పుడు కూడా వాళ్లు కూడా పేపర్ ప్రకటన ఇచ్చారు. సిబిఐ కూడా ఎక్కడ అభ్యంతరాలు చెప్పలేదు. ఆగస్టు 2న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చంద్రబాబుపై జోగి రమేష్ గట్టిగా మాట్లాడారు కాబట్టి కక్ష కడుపులో పెట్టుకుని ఆయన కొడుకుపై అక్రమ కేసులు పెట్టారని పేర్ని నాని మండిపడ్డారు. 175 నియోజకవర్గాల్లో అందరినీ జైల్లో వేసిన పోరాటం ఆపం. టీడీపీ చేసే తప్పులపై పోరాటం చేస్తాం. 2029లో టీడీపీని కూలగొట్టేందుకు కావాల్సిన పోరాటం చేస్తాం. పొలం అమ్మిన వారు ముద్దాయిలుగా లేరు. అమ్మిన వాళ్లు చంద్రబాబు చుట్టాలుగా ఉంటారు. అరెస్టులు చేసి తప్పుడు కేసులు పెట్టి మానసిక ఆనందం పొందుతున్నారు. రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్లను వేధిస్తున్నారు. ఒకే సంఘటనకు 2 కేసులు పెట్టారు. మానసిక ఆనందం తాత్కాలికమని పేర్ని నాని దుయ్యపట్టారు. లోపల ఏమని చెప్తున్నారు, ఉరేసుకుంటామని చెప్తున్నారు రమేష్ గారు. నిజంగా ఇది తప్పే అయిన కనుక నిరూపిస్తే ఖచ్చితంగా మేము ఉండమని చెప్తున్నాడు ఆయన. ఈ పాపాలకు అంతం లేదు. ఖచ్చితంగా ఈ పాపాలని పటాపంచలు చేసేదానికి అందరం పోరాడతాం. అరెస్టులు అక్రమంగా చేస్తారు. కొన్ని నువ్వేమన్నా విచారణ చేసావా? స్టేట్మెంట్ తీసుకున్నావా వీళ్ళ దగ్గర? ఇంత పద్ధతిగా అంటే లీగాలిటీ ఎక్కడా మిస్ అవ్వకుండా, లీగల్ ప్రొసీజర్ ఎక్కడా మిస్ అవ్వకుండా చట్టరీత్యా లేదా మనీ ట్రాన్స్ఫర్ చేసి కొన్ని ఏమన్నా డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా కొన్నారా? డబ్బులు ఇచ్చేప్పుడు కానీ లేదా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా కొన్నారా? పోనీ ఆనుకుని పోనీ ఏమన్నా నంబర్లు మార్చేసారంటకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులకి ఏమన్నా సరిహద్దులు చేస్తుందా? అసలు సంబంధం లేదు. అగ్రిగోల్డ్ ఆస్తులకి జోగి రమేష్ గారు వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి అసలు సంబంధమే లేదు కదా. లేని పరిస్థితుల్లో ఇవాళ సిఐడితో అదే ఆగస్టు 2వ తారీఖు ఒక కేసు కట్టించి, ఏసీబీతో ఒక కేసు కట్టించి విచారణకు కూడా కనీసం పిలవకుండా ఏం జరిగింది, నువ్వేం చేశావు, నీ పాత్ర ఏంటనే విచారణ కూడా చేయకుండా జోగి రమేష్ గట్టిగా మాట్లాడాడు, గట్టిగా తిరగబడ్డాడు. జోగి రమేష్ని రాజకీయంగా ఎదుర్కోలేక, రాజకీయంగా నన్ను తిట్టాడు కాబట్టి, నన్ను ఎదిరించాడు కాబట్టి, నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నా మీద తిరుగుబాటుగా మళ్ళీ నా మీద మాట్లాడాడు, విమర్శించాడనేటువంటి కక్ష కడుపులో పెట్టుకుని రమేష్ని ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారి కొడుకు మీద ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, నీ ఇష్టం రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ కూడా లోపలేసుకో, నీ మీద పోరాటం చేసేది ఖాయం. మేమంతా జైలుకి వెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నాం. నీ తప్పుడు కేసుల్లో అక్రమ అరెస్టులో ప్రతి ఒక్కళ్ళం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంతా సిద్ధంగా ఉన్నాం. నీ చేతనైంది నువ్వు చేసుకో. అయినా సరే తెలుగుదేశం పార్టీ చేసేటువంటి తప్పుల మీద ప్రజలకి మోసం చేసే దాంట్లో పోరాటం చేయకుండా ఉండడం మొదలం, నిన్ను నిలదీయకుండా ఉండడం మొదలం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా అంతిమంగా న్యాయం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి వాళ్ళ జోగి రమేష్ గారి కుటుంబాన్ని నువ్వు ఎవరిని వేధించదలుచుకున్నా మేము న్యాయ పోరాటం చేస్తాం, ధర్మ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా నీ మీద తిరుగుబాటు చేసి రాజకీయ పోరాటం కూడా చేసి అన్నింటిని కూడా ఎదుర్కొని ఖచ్చితంగా 2029కి మీ ప్రభుత్వాన్ని పడదయటానికి కావాల్సినటువంటి ప్రతి పోరాటాన్ని చేస్తాం. కోట్ల డబ్బుని చూసా, చుట్టూ వందలాది మనుషుల్ని చూసా. మనుషుల్లో మానవత్వం ఒకటే ఉంటుందని అనుకున్నాను, కానీ మోసం మాత్రమే ఉంటుందని తెలుసుకున్నా. అందుకే ఇలా ఒంటరిగా మిగిలిపోవాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి విశాఖలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. కోట్ల రూపాయల డబ్బును చూశాను, నా చుట్టూ వందల మందిని చూశాను. మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందని నమ్మాను, కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే ఈరోజు మిగిలిపోయాను.
ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర గనులు భూగర్భ వనరు అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ఏపీ భవన రెసిడెన్స్ కమిషనర్ లవ్ అగర్వాల్ కలిశారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీ గురించి చర్చించారు. కేంద్ర మంత్రులకి అందించిన వినతుల పరిష్కారం విషయంలో అధికారులతో సంప్రదింపులు జరుపుతానని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సహకారం విషయంలో పూర్తి తోడ్పాటు అందిస్తానని మంత్రి కొల్లు రవీంద్రకు వివరించారు. అందరూ ఇక్కడ ఇబ్బంది మీరు ప్లాన్ చేయండి. మంచి ప్లేస్ ఇద్దాం, కడతాం, మెసేజ్ పెట్టి బిల్డింగ్ కడతాం తొందరగా. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. సిఐడి జప్తులో ఉన్న భూముల్ని కొనుగోలు చేసి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఈ రోజు ఉదయం ఏసీపీ అధికారులు సోదాలు చేపట్టారు. 15 మంది అధికారులతో కూడిన ఏసీపీ బృందం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి ఈ ఉదయం 5 గంటలకు చేరుకుని తనిఖీలు జరిపింది. ఈ సందర్భంగా పలు రికార్డులు మరియు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కేసులో కీలకంగా భావిస్తున్న జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిఐడి జప్తులో ఉన్న భూముల్ని కొనుగోలు చేసి విక్రయించినట్లు జోగి రమేష్ పై ఆరోపణలు రావడంతో ఈ కేసు నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. చంద్రబాబు దమన నీతి, చంద్రబాబు దమన నీతి. తన కొడుకును అరెస్టు చేయడం సరికాదని మాజీ మంత్రి జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, అంతేకాని అమెరికాలో చదువుకొని వచ్చి ఉద్యోగం చేసుకుంటున్న తన కొడుకుపై కక్ష తీర్చుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ రోజు టీడీపీ అధికారంలో ఉండవచ్చు, కానీ కక్ష సాధింపు చర్యలు మాత్రం సరికాదని అన్నారు. చంద్రబాబు ఇలాంటి రాజకీయ కక్షలకి దూరంగా ఉంటే మంచిదని అన్నారు. డిలాయిట్లో జాబ్ చేసి వచ్చాడు. అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి. ఎగిరిగోల్డ్ ఏంటి బాబు, ఎగిరిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు అగ్రిగోల్డ్ భూములు ఏంటి, ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అటాచ్మెంట్ లో ఉన్న భూములు అది కూడా 2300 గజాల భూమి. ఆ 2300 గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు, నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది. అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లానే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్తే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు. దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నా మీద కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి. అంటే అభం శుభం తెలియని
నా కుమారుడి మీద అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఎస్ చేశాడు, డిలాయిట్ లో జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు తీసుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా, మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేసుకుని అడుగుతా ఉన్నా. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము అధికారంలో. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద నవహారతుల్ని పునరుద్ధరిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పవిత్ర సంగమం ప్రాంతం ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అన్ని శాఖల సహకారం తీసుకుంటున్నామని తెలియజేశారు. ప్రధానంగా సిఆర్డీఏ నుంచి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి పుంగూరు నారాయణ తెలియజేశారు. ఫెర్రీఘాట్ సమీపంలోని పవిత్ర సంగమం ప్రాంతంలో నవహారతుల్ని పునరుద్దరించాలన్న సీఎం ఆదేశాలతో మంత్రుల బృందం మంగళవారం పవిత్ర సంగమాన్ని పరిశీలించి అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. నవహారతుల్ని 30 నుండి 45 రోజుల లక్ష్యంగా నిర్ణయించుకుని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో మాట్లాడడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం పవిత్ర సంగమం ప్రాంతం విశిష్టతను చెడగొట్టిందని తెలిపారు. నిత్యం అక్కడ కృష్ణమ్మకిచ్చే జలహారతుల్ని కూడా నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పర్యాటకానికి కూడా పెద్దపీట వేస్తూ అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నదికి ఆవల వైపు ఉన్న లంక భూముల్ని కూడా సేకరించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. వైదిక కమిటీ సభ్యులతో చర్చించి ఏ ఆలయం కట్టాలనే దానిపై ఒక నిర్ణయానికి వస్తామని అన్నారు. పవిత్ర సంగమం ఎప్పుడూ భక్తులతో, పర్యాటకులతో కిటకిటలాడేలా ఏర్పాట్లుంటాయని తెలిపారు. మరొకసారి కమిటీ సభ్యులు సమావేశమై పక్కా ప్రణాళికలు సిద్దం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. మనకిక్కడ ఒక ఆలయం కావాలి, ఉంటే బాగుంటుంది. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కృష్ణమ్మ హారతులతోనే కాకుండా ఇక్కడ ఒక ఆలయం ఉండి ఆధ్యాత్మికంగా ఈ కేంద్రాన్ని పర్యాటక రంగంగా దీన్ని తీర్చిదిద్దాలనేది ఇవాళ మా అందరి అభిప్రాయం. ముఖ్యంగా మంత్రివర్గ ఉపసంఘం యొక్క ఆలోచన విధానం. దీన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పెట్టడం జరుగుతుంది. నిన్న చర్చల్లో జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చారు. గతంలో ఆమె ఇక్కడ సబ్ కలెక్టర్ ఉన్నప్పుడే ఈ కార్యక్రమం ఇక్కడ మొదలైంది. అప్పుడు ముఖ్యమంత్రి గారే ఈ ప్రాంతంలో దీనికి మరి దగ్గరగా ఉన్నటువంటి ఒక 50 ఎకరాల భూమిని సమీకరించండి, అక్కడ మంచి ఆలయం కట్టాలి, ఆలయానికి అనుబంధంగా వచ్చేటువంటి యాత్రికులకి, పర్యాటకులకి పర్యాటక రంగ అభివృద్ధిలో కూడా కొంత కమర్షియల్ యాక్టివిటీ ఉండే విధంగా ఏర్పాటు చేద్దామని గతంలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ గారు కూడా ఇవాళ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ భూమి యొక్క విషయాలన్నీ కూడా చూడడం జరుగుతుంది. అలాగే ఈ లంకల విషయం కూడా పార్సార్థి గారు రేజ్ చేశారు. దాన్ని కూడా రెవెన్యూ అధికారులు పరిశీలన చేసి నెక్స్ట్ సబ్ కమిటీ మీటింగ్ దగ్గరికి తీసుకొస్తారు. దాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకునే చర్యలు నిర్ణయంలో వాటిని కూడా భాగం అవుతాయి. అలాగే ఆలయం కూడా ఏ ఆలయం కట్టాలి, ఎలాంటి ఆలయం కట్టాలి, అందులో ఈ 2 నదుల అనుసంధానానికి అయినటువంటి ఈ సంగమాన్ని గుర్తుంచుకునే విధంగా ఎటువంటి ఆలయం అయితే ఇక్కడ బాగుంటుందనేది వైదికంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలన్న పోలీసులు. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద నవహారతుల్ని పునరుద్దరిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి. సీఎం ఆదేశాలతో పవిత్ర సంగమాన్ని పరిశీలించిన మంత్రుల బృందం దసరా ఉత్సవాల నాటికి పవిత్ర సంగమం వద్ద నవహారతులు సిద్దం చేస్తామని హామీ. నగరంలో హరిఘర్ తిరంగా జాతీయ జెండా ర్యాలీ పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావులు. ప్రతి ఇంటిపై జెండా ఆవిష్కరించాలని పలువురు నేతలు వెల్లడి. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్ సిఐడి జప్తులో ఉన్న భూముల్ని కొనుగోలు చేసి విక్రయించినట్లు ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.